అమెరికా విధించిన 50% దిగుమతి సుంకాలకు నిరసనగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ తన క్యాంపస్లో అమెరికా బ్రాండ్ పానీయాలపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. కోకాకోలా, పెప్సీ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇకపై విద్యార్థులకు అందుబాటులో ఉండవు. ఈ నిర్ణయాన్ని యూనివర్సిటీ ఛాన్సలర్, ఆమ్ ఆద్మీ రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ మిట్టల్ ప్రకటించారు. అమెరికా ఆర్థిక బెదిరింపులకు భారత్ తలవంచదు. ఇది స్వదేశీ 2.0 ఉద్యమం అని ఆయన అన్నారు. అమెరికా ఇటీవల భారత దిగుమతులపై సుంకాలను 50%కి పెంచింది. భారతీయ ఉత్పత్తులపై ఈ చర్యను ఆర్థిక దౌర్జన్యంగా అభివర్ణిస్తూ ఈ నిషేధాన్ని ప్రతిస్పందనగా మిట్టల్ ప్రకటించారు. అమెరికా కంపెనీలు భారత మార్కెట్ నుండి సంవత్సరానికి 6.5 లక్షల కోట్లకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాయి. ఇది ఒకవైపు లాభాలు, మరోవైపు ఆంక్షలు అని ఆయన బహిరంగ లేఖలో అమెరికా అధ్యక్షుడికి రాశారు. యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సామాజిక మాధ్యమాల్లో #స్వదేశీ 2.0 అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ చర్య పంజాబ్లోని విద్యా సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యాపార వర్గాలు, ముఖ్యంగా బాటిల్డ్ డ్రింక్ డిస్ట్రిబ్యూటర్లు ఈ నిషేధాన్ని ఆందోళనలతో చూస్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.